మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ప్రత్యేకమైన పరిస్థితులలో రాష్ట్రంలో నెలకొన్నటువంటి అసాంఘిక ప్రభుత్వ చర్యలను బట్టి ప్రజాస్వామ్య ముసుగులో నియంత కంటే ఇంకా అధికంగా పోకడలు పోతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చర్యలని నిరుద్యోగ వ్యతిరేక విధానాలపైన విసిగి వేచారి వాళ్ళు ఇచ్చిన వాళ్ళ బాజాప్తా వాళ్ళ మేనిఫెస్టోని, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని ఆ రోజు నేను కార్యకర్తగా ఉన్నప్పుడు మేము కూడా కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను తీసుకుపోయి వాళ్ళకు కొన్ని సమస్యలపైన చర్చించినప్పుడు అన్నిటికీ తలూపారు. వాళ్ళు బస్ యాత్ర వాళ్ళ టీషర్ట్లు వేసిండ్రు, విద్యార్థులకు టీషర్ట్లు వేసిండ్రు, నిరుద్యోగులకు బస్సు ఎక్కించిండ్రు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే ఎక్కువగా వాళ్ళతో కాళ్ళు మొక్కిచ్చిండ్రు ఓట్ల కోసం. ఇంత దారుణం సార్. ఓట్ల కోసము వాళ్ళ అమ్మనైనా కాళ్ళు కూడా మొక్కలేదు కావచ్చు, కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారం దేనికి నిరుద్యోగులు కాళ్ళు కూడా మొక్కిండ్రు ఓటర్లది. ఎందుకు మొక్కిందంటే మేనిఫెస్టోలా పేజీ నెంబర్ 33లా మెగాటి 100 రోజులలో అధికారం రాగానే 100 రోజులల్లా రాత్రి మళ్ళీ 101 రోజులకు ఎంటర్ కాక ముందే మేము 20,000 మెగా డిఎస్ పోస్టులు నింపుతామన్నది. 20,000 అని పెట్టారు. మేము 25,000 అడుగుతున్నాం. రాహుల్ గాంధీ గారిని చిక్కడపల్లి లైబ్రరీ తీసుకొని వచ్చి, ప్రియాంక గాంధీ గారిని సరూర్ నగర్ గ్రౌండ్లోకి తీసుకొని వచ్చి యూత్ డిక్లరేషన్ పెట్టిండ్రు. అందులో ఏం పెట్టిండ్రు, మళ్ళా సంవత్సరం లోపు మొత్తం 2 లక్షల పోస్టులు నింపుతామని పెట్టేసిండ్రు. సరే, 2 లక్షల సగమైన మాకు చాలన్నట్టు పాపం నిరుద్యోగులు దానికోసం ఇక బనీను టీషర్ట్లు వేసుకొని ఇక మొక్కును. దానికంటే ముందు రోజు ఇక ఎన్నికలు సమీపిస్తున్న తరుణం కరెక్ట్ ఎలక్షన్ మూమెంట్లా ప్రవళిక ఆత్మహత్య. అంతకుముందు బోడా సునీళ్ళు చాలామంది చచ్చిపోయారు. ఇది టర్నింగ్ పాయింట్ ప్రవళిక ఆత్మహత్య. అసలు ఇది నిరుద్యోగుల మధ్య ఎన్నిక లెక్క ఉన్నది. ఈ ప్రభుత్వం వచ్చిందంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ అన్ఎంప్లాయీస్. ఈ 30 లక్షల మంది ఊర్లలో పోయి హైదరాబాద్లో సీట్లు ఎక్కువ రాలే, ఎందుకంటే హైదరాబాద్కి అంత వెళ్ళిపోయి వాళ్ళ ఊర్లలో పడి కాలు మొక్కి కాంగ్రెస్ పార్టీకి ఓటేపించారు. మనం ఎంత కృతజ్ఞతతో ఉండాలి. ఈరోజు ఒక బిడ్డడు 9 రోజులు నిరాహార దీక్ష చేసిండు. ఆయనతో చర్చలు కూడా జరపలేదే. చర్చలు జరపమని బచ్చగంలో పంపుతారు ఆ 2-3 బౌన్సర్ల నుంచి. మధ్యరాత్రి దొంగలు లెక్క, బందిపోటులు లెక్క. ఆ పిల్లగాడు ఎక్కడని తెలగ్గలే. వాళ్ళ తల్లిదండ్రులను అక్కడ పోయి వాళ్ళ తల్లిదండ్రులు సూర్యాపేటలో వాళ్ళ తల్లిదండ్రులు బ్లాక్మెయిల్ చేసి నీ కొడుకు ఏమన్నా అయితే ఇదైపోతుంది అన్న పాపం వాళ్ళ కుటుంబం వచ్చి వాళ్ళ ఒత్తిడి మేరకు లేవాల్సి వచ్చి, లేకుంటే అస్సలు దిగలే. ఈరోజు ఎంత తెగబడ్డారంటే ఏ విధంగానన్నా చేసి బ్లాక్మెయిల్ చేసో బెదిరించో వాళ్ళని మాత్రం జరపాలి. ఇక అంతకుముందు నేనే వీళ్ళ క్రియాకర్తను నిరుద్యోగుల తరపున నేనే నిలబడతా అంటే రాజకీయంగా నిరుద్యోగులను ఒక ముడి సరుకు లెక్క ఏ విధంగా వాడుకున్నారు. ముడి సరుకు నిరుద్యోగులు అనేది తెలంగాణ ముడి సరుకు. ఇక వీళ్ళందరూ రేవంత్ రెడ్డి ఇట్లా వాడుకున్నాడు, వీళ్ళు బీఆర్ఎస్ ఇట్లా వాడుకున్నారు. ఇక నాకు రాజకీయాల సంబంధం లేదు, నేను ఏదో కోచింగ్ సెంటర్ నడుపుకుంటా, మీకు నౌకర్లు ఇప్పించుడే నా బాధ్యత, మీ నౌకర్లు ఇప్పియనికే నేను బతుకుతున్నా అని నిరుద్యోగులకు చెప్పి హిడెన్ ఎజెండా ఒకటి పెట్టుకొని అశోక్ కుమార్ అనేట ఆయన వాళ్ళ తరపున నిరాహార దీక్ష చేసి నేను నిరాహార దీక్ష చేస్తున్నప్పుడే చెప్పిన నేను ఏంటనంటే ఈయనను రేపు ఎమ్మెల్సీగా పోటీలో దింపబోతుండ్రు, నాకు వ్యతిరేకంగా నా ఓటు డివైడ్ చేయడానికి మిత్రమా అని చెప్పిన. నిరుద్యోగులు ఇలా నేనేం బాధపడలే. చేసిండ్రు, నిలబడ్డాడు, అయిపోయింది. నిరాహార దీక్ష చేసిండ్రు. 3 రోజుల నిమ్మరసం ఎవరిచ్చిండ్రంటే నిమ్మరసం మన మధ్యరాత్రి దొంగ లెక్క, బండిపోటు దొంగ లెక్క గాంధీ దవాఖానకు వచ్చి వాళ్ళు ఎవరు లేరేమో ఆ పిల్లగానితో నిమ్మకాయ రసం దాయిపించి లేపుదామనుకొని వచ్చిండే ఆయన్నే ఈయనకి నిమ్మకాయ రసం దాయిపించాడు బల్మూరు వెంకట్. ఇవాళ పేర్లు ఎందుకు చెప్తున్నా అంటే ఇంతకుముందు
కోచింగ్ సెంటర్ అనేటోని, ఒక ఎమ్మెల్సీ అనేటోని. కానీ ఈరోజు పేర్లు ఎందుకు చెప్తున్నా అంటే నిరుద్యోగులు కన్ఫ్యూజ్ కాకుండా ఎవరైనా తెలుపుతాయి. తర్వాత అశోక్ కుమార్ గారు ఇంకో అడుగు ముందుకేసి ఈ నిరుద్యోగులను ఎమ్మెల్సీగా నిలబడ్డప్పుడు ఆయన నామినేషన్కు మీరు అందరు తరలిరండి అని చెప్పారు. పాపం నామినేషన్కు చదువులు వదిలేసి ఆల్రెడీ వాళ్ళు చదువులు వదిలేసి దానికోసం ఏది కాంగ్రెస్ పార్టీ ప్రచారం కోసం తిరిగారు. మళ్ళీ వాళ్ళందరూ మళ్ళీ చదువులు వదిలేసిన నామినేషన్కి పోయినారు. నామినేషన్ ఒకటి రోజు కదా అనుకున్నారు. అది అయిపోయాక ప్రచారానికి మొత్తం ఈ 3 జిల్లాలు మొత్తం వాళ్ళను 20-30 రోజులు భయంకరంగా వాడేసిండు. వాళ్ళ అమ్మ నాయన కూడా వాళ్ళే. కాంగ్రెస్ పార్టీ 10 రోజులు వాడింది, ఈయన 1 నెల రోజులు వాడింది. అది అయిపోయిందా? సరే ఎన్నికల ప్రచారం అయిపోయింది కదా, ఇక పండుకుందాం అనుకుంటారు. రాజకీయాలంటే వాళ్ళకు అవగాహన లేదు. వాళ్ళకు మీరు పోలింగ్ ఏజెంట్గా కూర్చోవాలని చెప్పి వాళ్ళ పోలింగ్ ఏజెంట్గా కుదబెట్టారు. ఎవరిని? ఈ నిరుద్యోగులను మేము నౌకర్ కోసం వస్తామా, చేస్తే హైదరాబాద్కి వస్తాం, మేము చదువుకుంటామని ఉండాలి చెప్పి వచ్చిన వాళ్ళతోని ఎలక్షన్ ఏది పోలింగ్ ఏజెంట్ డ్యూటీ చేయించారు. తర్వాత ఇదంతా అక్కడికే లాగలే, మళ్ళీ కౌంటింగ్ ఏజెంట్లు కూడా వాళ్ళే తీసుకొచ్చారు. ఈరోజు ఒక్క ట్యాగ్ వేసుకొని నీ తరపున నేను కొట్లాడుతున్నా అని చెప్పేసి నిన్ను తెలియకుండానే నిన్ను వాడిన వాళ్ళు ఈరోజు మళ్ళా దీక్షలని కూర్చుండ్రు. ఏంది తమాషా అని చెప్పేసి ఈరోజు అందుకనే చెప్పున్నా, అనివార్యమైన పరిస్థితి, ప్రత్యేకమైన పరిస్థితి. ఈరోజు నేను దీక్ష కూర్చున్నాను. నేను ఎక్కడ కూడా బ్రదర్, నేను 2016 క్వశ్చన్ పేపర్ లీక్ అప్పుడు నేను కేసు వేసిన. ఇవన్నీ నేను ఎవరి పాలయ్యారో తెలంగాణ అనే దాంట్లో రాసి ప్రతి ఒక్క కేసు పైన నేను కొట్లాడి ఈరోజు నిరుద్యోగులు ఎంత కారణమో మేము అంత కారణం. వీటిపైన ఏ రోజు రేవంత్ రెడ్డి మాట్లాడలే, ఏ రోజు ఇవాళ ఉన్న సిపాయిలు ఎవరు కూడా కొట్లాడలే. అన్ని కేసుల పైన అన్ని వీటిపైన మేము కొట్లాడి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారులను తెచ్చిన వాళ్ళు మేము. ఏ రోజు నేను నిరుద్యోగులను వాడుకొని ఇందులో నిరుద్యోగం నేను వాడలే. నిరుద్యోగం నా కోసం రండి అని చెప్పి ఏ రోజు వాళ్ళే, ఎలక్షన్లో వాళ్ళే, నేను కౌంటింగ్ అప్పుడు వాళ్ళే, దేనికి కూడా వాళ్ళే. ఎందుకంటే మీరు దేనికోసం వచ్చిండ్రు? మీరు చదువుకోవాలి, నా ఒకటి తెచ్చుకోవాలి, మీ కుటుంబాలను కాపాడుకోవాలి. మీది ఆ డ్యూటీ మీది, ఈ డ్యూటీ కాదు. నా డ్యూటీ ఏంటంటే నేను పాలిటిక్స్కుంటా, పొలిటికల్ యాక్టివిటీలో నేను ప్రశ్నిస్తా, నేను దీన్ని చేస్తా, నేను అన్నీ చేస్తా. మీ పని అది కాదు. కాబట్టి ఈరోజు వాళ్ళ పనులలో వాళ్ళు ఉండాలి. ఈరోజు నేను 34 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన, అది ప్రజల కోసం. ఖచ్చితంగా ఈ రోజుకేళ్ళు కూడా దీక్ష అమరణ దీక్ష ఖచ్చితంగా నడుస్తుంది. నన్ను ఎవరు పరలోభ పెట్టాడు, ఎవడు బ్లాక్మెయిల్ చేయలేడు, నన్ను ఎవడేం చేయలేడు. ఇది ఎట్లా దిగిరారో ప్రభుత్వం, ఎట్లా జరగదో కూడా మేము కూడా చూస్తాం. కాబట్టి ఇది నికాసుగా జరుగుతుంది. ఇది నాకు రాజకీయ లబ్ధి అంటే నాకేం లేదు, నాకు పెద్ద పని కాదు. పిటిషన్ పెట్టుకుని పార్టీలో పోతే నాకు వస్తుంది. నాకు రాజకీయ లబ్ధి అనేది అసలు ఫరకే పడదు దీంతో. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే గ్రూప్ 1 1:100. దానివల్ల పెద్ద నష్టమేం లేదు. ఓ 50 బెంచీలు ఎక్కువ వేయాలి, ఓ 50 మందికి పేపర్లు ఇవ్వాలి, వాళ్ళు రాసుకుంటారు. దానివల్ల నువ్వు నౌకరేమి ఇస్తలేదు. దీనికి న్యాయపరమైన చిక్కులు అని చెప్పి ఈ కథలు పెడద్ది. క్వశ్చన్ పేపర్ అమ్ముకునే కథ నెంబర్ 1. రెండోది గ్రూప్ 2 గ్రూప్ 3 మీరు 2 లక్షల పోస్తే 2 లక్షలు ఏమి అడుగుతున్నాం, 2,000 పెంచమని అడుగుతున్నాం. మీరు 2 లక్షలు అని చెప్పిండ్రు, 2,000 గ్రూప్ 2 గ్రూప్ 3లో పెంచమంటున్నాం. నెక్స్ట్ ఏఈఏ ఎగ్జామ్, అందులో మీరు పేపర్ కరెక్షన్ అయిపోయింది, పేపర్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జస్ట్ ఆర్డర్ కాపీలు ఇవ్వాలి, అది ఇప్పటిదాకా కాపీలు అది ఇచ్చేయాలి. తర్వాత గురుకులం పోస్టులు 9,200 పోస్టులు మీరు ఖచ్చితంగా అవన్నీ భర్తీ చేయాల్సిందే. తుగ్లక్ విధానంలో కాక జ్ఞాన విధానంలో చేయాల్సిందే. అన్ని పోస్టులు నింపాలి. మెగా డిఎస్సి 20,000 పోస్టులు ఇస్తామని చెప్పేసి మేము మేనిఫెస్టోలో పెట్టింది కదా, అది నెరవేర్చండి. 25,000 చేయండి మెగా డిఎస్సి. ఈరోజు ఇందులో కుట్రకోణం ఉంది. ట్రాన్స్ఫర్లని పెట్టి 25,000 టీచర్ ట్రాన్స్ఫర్లని పెట్టి చిన్న స్కూళ్ళల్లో ఉన్న టీచర్లను తీసుకుపోయి పెద్ద స్కూల్ వేసి స్కూళ్ళు బంద్ చేస్తుండ్రు. అంటే నెక్స్ట్ డిఎస్సి పోస్టింగ్లు ఎక్కువ లేకుండా ఆ స్కూల్లో కూడా వీకే పరిస్థితి ఈరోజు ట్రాన్స్ఫర్ల ముసుగులో జరుగుతున్నటువంటి ఒక నయా ఇది వీళ్ళది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇవాళ జనార్దన్ రెడ్డి ఆ గురుకులం అయిపోయింది. నెక్స్ట్ మన ఏది టెట్ వాళ్ళది నార్మలైజేషన్ చేయాలనేది ప్రథమ డిమాండ్. అది చేయకుండా దీనికి ఇదే ఉండదు. డిఎస్సి పరీక్షకు 3 నెలలు గడువు ఇవ్వాలి, డిసెంబర్లో పెట్టి. ఇవన్నీ చిన్న 2 నిమిషాల పని భారం ఏం పడుతుందా మీకు? లేదు మాతో కాదు, నిరుద్యోగులతో చర్చలు జరిపే వాళ్ళు నొప్పి 2 నిమిషాలు ఏమవుతుంది? అంత మొండిగా పోవాల్సిన అవసరం ఏంది? వాళ్ళని శత్రువులు లెక్క ఎందుకు చూడాలి? అరే నీకు కాళ్ళు మొక్కిందా బాబు? ఒకటి.
ఇంకోటి ఏంటంటే జనార్దన్ రెడ్డి అనేటోడు ఎవరైతే పేపర్ లీక్ చేసిండ్రో ఆయనను ఎందుకు వదిలేసినావు రేవంత్ రెడ్డి గారు మీరు? ఆయన చేయబట్టి ప్రవళిక ఆత్మహత్య చేసుకుంది, ఆయన చేయబట్టి 30 లక్షల మంది విద్యార్థులు నష్టపోయినరు. ఆయన మీద నువ్వు యాక్షన్, ఆయన మీద అక్కడ ఉన్న సిబ్బంది మీద ఇంకా ఎందుకు యాక్షన్ తీసుకోలే? ఇంకా సిబ్బంది క్వశ్చన్ పేపర్ లీక్ చేసిన సిబ్బంది అందులో ఎందుకుంది? నేను ఓటుకు నోటు కేసులో అరెస్ట్ చేసినటువంటి ఆనాడున్న మహేందర్ రెడ్డిని టీఎస్పీ చైర్మన్గా ఎందుకు పెట్టినావు? దాని గల కారణాలేంది? ఒకటే సంవత్సరం ఉందని చెప్పినా ఆయనకు ఇదే విధంగా ఎందుకు కొనసాగిస్తున్నావు? మీ దీని వెనుక ఉన్న మతలబ్ ఏంటి? కాబట్టి అనుమానాలు కాదు, పక్కా మీరు 1:50 అని గట్టిగా కూర్చుంటే ఏది గ్రూప్ 1 పోస్టులు కాక 63 అదనంగా పోస్టులో ఇంకా కొన్ని పోస్టులో మీరు ఆల్రెడీ అది అమ్ముకొని డిసైడ్ అయింది కాబట్టి మీరు 1:50 అనేది గట్టిగా పట్టుకొని ఊగులాడుతూ ఉంటారు. కాబట్టి ఈ డిమాండ్స్ అయ్యేంత వరకు మేము దీక్షలో కొనసాగుతాం, నికాస్గా కొనసాగుతాం, గాంధీ మార్గం కొనసాగుతాం. ఖచ్చితంగా ఎవరి ఒత్తిడి మా పైన ఉండదు, ఎందుకంటే మేము ఇండిపెండెంట్లో, మాకు రాజకీయ అవసరాలు లేవు, ఎవరితోని నిరుద్యోగంలో వాడుకునే అవసరం నాకు అంతకంటే లేదు. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.